నమస్కారం ఫ్రెండ్స్. గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే తెలంగాణ దేశంలోనే నంబర్ 1 ప్లేస్లో గందరగోళానికి నంబర్ 1 అడ్రస్. నేను ఇది బాగా ఆలోచించి మీ అందరినీ అలర్ట్ చేద్దామనే మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూశాక కూడా మీరు తెలంగాణ అభివృద్ధి అవుతుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఒక స్థాయిలో ఉంచుతుంది, ఇక్కడ జరిగే అభివృద్ధి పనులు హైదరాబాదుని గ్లోబల్ సిటీగా మారుస్తాయి అని అనుకుంటే మీ కర్మ. తెలంగాణ ఒక దురదృష్టమైన సపరేట్ రాష్ట్రంగా అవతారం ఎత్తి తెలంగాణలో అనేకన్నా హైదరాబాదును జనాలు విపరీతంగా వాడుకున్న దాని ఫలాలు తెలంగాణకు లభిస్తలేవు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గమనించవలసిన పాయింట్. హైదరాబాదుని వాడుకునే వాళ్ళు తెలంగాణను ఒక గొడ్రాలుగా మారుస్తున్నారు. హైదరాబాదు ఎప్పుడూ నిండు గర్భిణి, ఎప్పుడూ డెలివర్ చేస్తూనే ఉంటుంది. కానీ ఒక చోట హైదరాబాద్ పిల్లలు కంటూనే ఉంటుంది, ఎప్పుడూ నిండు గర్భిణి. మనమందరం చెప్పుకుంటూ ఉంటాం, హైదరాబాదుకు సాటి లేదు, సాటి లేదు. ఈ సాటి లేని హైదరాబాద్ ఫలాలు తెలంగాణకు ఎందుకు అందుతలేవు? దీని జవాబు ఎవరి దగ్గరనా ఉందా? నేను అడిగిన క్వశ్చన్లో తప్పేముంది? నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేజ్ చేస్తాను. అది రేజ్ ఎందుకు చేస్తాను అంటే అది ఇన్వెస్ట్మెంట్ సైకిల్కి చాలా ఇంపార్టెంట్. ఎవరు రేజ్ చేయాలి? ఒక స్టేట్ యొక్క డెవలప్మెంట్ ఇండెక్స్ తన ఫైనాన్షియల్ రిసోర్సెస్, స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్, ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ 4-5 పాయింట్లపై ఏ రాష్ట్రమైనా నిలబడుతుంది. మనం గమనించవలసిన విషయం ఏమంటే ఆల్మోస్ట్ 4 అంశాలపై తెలంగాణ ఫెయిల్ అవుతుంది. ఇది చాలా గంభీరమైన విషయం. డెవలప్మెంట్కి పెడార్థాలు తీస్తూ గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలన సాగింది. ఆ బీఆర్ఎస్ పాలన వల్ల మనం ఎంత అభివృద్ధి చెందినామో మనం ఇప్పుడు చూస్తున్నాం. వేల కోట్ల కుంభకోణాలు జరిగిన తెలంగాణలో కిమ్మనని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లస్ జనాలు తమ సైలెన్స్ డెవలప్మెంట్ కింద నిదర్శనమా లేదా తెలంగాణ వాళ్ళు పిరికి పందలా అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు గట్టిగా బయట వినిపిస్తుంది. గత ప్రభుత్వంలో 26,000 కోట్లు రైతు బంధు కింద గుట్టలకు, శ్మశానాలకు
ధారాదత్తం చేస్తే అది తెలంగాణ వాళ్ళ సొత్తు అని ఎవరు గట్టిగా తమ వాణి వినిపించలేకపోయినారు. ఎవడికి వాడు తిని సైలెంట్గా కూర్చున్నాడు. దాని పర్యవసానం ఈ కొత్త ప్రభుత్వం భరించక తప్పుతలేదు. అదే కాక కొత్త ప్రభుత్వం ఏదైనా కొత్తగా ఆలోచిస్తుందా అంటే అది లేదు. గత ప్రభుత్వం ఏదో ఒకటి చేసి కార్పొరేషన్లను రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఒకవైపు అప్పుల కుప్పలు పేర్చుకుంటూ పోతే ఆ ఉన్న అప్పుల కుప్పలను తీర్చే మెథడ్ కాకుండా ఇంకా కొన్ని అప్పులు మేము చేస్తాము, పోటాపోటీగా అప్పులు చేసి మీ అందరి అంటే అభిమానం సంపాదిస్తాము అని కాంగ్రెస్ బయలుదేరింది. ఒక రోడ్డు నుంచి బీఆర్ఎస్ బయలుదేరితే ఇంకో రోడ్డు నుంచి కాంగ్రెస్ బయలుదేరింది. ఇద్దరు డెస్టినేషన్ ఏమి? ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి ఓట్లను కొనడం. ఇది అల్టిమేట్ గోల్ ఆఫ్ బోత్ పార్టీస్. నేను అందుకోసం ఎప్పుడు తెలంగాణను దురదృష్టవంత ఈ స్టేట్గా పేర్కొంటూ ఉంటాను. ఈ గందరగోళం సృష్టించబడిందా, ఆటోమేటిక్గా అవుతుందా? మనం గమనిస్తే ముందు హయాంలో సృష్టించబడింది. ఇప్పుడు ఆటో పైలట్ మోడ్లో తెలంగాణ డిస్ట్రాయ్ అవుతుంది. ఆటో పైలట్ మోడ్లో డెవలప్మెంట్ కాదు, ఆటో పైలట్ మోడ్లో డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్ళిపోయింది తెలంగాణ. ఎవరు నమ్మండి, లేకపోతే మీ చావు మీరు సావండి. ఐ డోంట్ కేర్. People who cannot believe things which are going on in front of eyes, or they can feel the pinch, but still they don't want to acknowledge it. Nobody can help them. Simple. చూసి అనుభవించి అది బహుశా మనతోని అవితలేదు అనుకోవడం పరమ మూర్ఖత్వం. అలాంటి మూర్ఖపు సమాజం ఇప్పుడు తెలంగాణలో ఏర్పడేది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆకునూరి మురళి ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుండొచ్చు. 4 నెలలై మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీనికి వెల్ఫేర్ కోసం బోర్డు చైర్మన్గా ఆకునూరి మురళిని పెడితే ఆయన 4 నెలలలో ఈ ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ బయటపెట్టేశాడు. నాట్ ఈవెన్ సింగిల్ మీటింగ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ సో ఫార్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏదో మార్చ్ ఏప్రిల్ ముందు తుత్తు మంత్రంగా పెట్టి తమ రిపోర్ట్స్ తీసుకుపోయి డస్ట్బిన్ వేసి పాత మెథడ్తోనే కొనసాగాలి. ఇప్పుడు అన్నీ పాత మెథడ్తోనే కొనసాగుతున్నాయి, ప్రతి ఒక్క స్కీమ్ కూడా. అంటే బీఆర్ఎస్ స్కీమ్స్ని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ అవసరమా? ఒక దుర్మార్గుడిని పక్కా జరిపితే ఇంకో పెద్ద దుర్మార్గుడు వచ్చి కూర్చున్నట్టయింది. మేము పవర్లో వచ్చి హెల్ప్లెస్ అని వినడానికి తెలంగాణ వాసులు సిద్ధంగా లేరు. ఇది కాంగ్రెస్ స్పష్టంగా తెలుసుకోవాలి. దే ఆర్ యాక్టింగ్ టూ స్మార్ట్, టూ క్విక్లీ, అండ్ దట్స్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పాయింట్. అండ్ దే ఆర్ షేమ్లెస్ టు ద కోర్. అంటే లోపల వరకు షేమ్లెస్గా తయారైంది కాంగ్రెస్. ఇప్పుడు డిబేట్ ఏం నడుస్తుందంటే బీఆర్ఎస్ డెమోక్రటికా
కాంగ్రెస్ డెమోక్రటికా. ప్రాక్టికలీ డెమోక్రసీ ఒక స్టేట్ అభివృద్ధికి తోడ్పడాలి, కానీ డెమోక్రసీ ఒక స్టేట్ని నిర్వీర్యం చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కడు స్టేట్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఓట్లు దండే కార్యక్రమంలో ఫుల్గా బిజీ ఉన్నారు. అది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారని సన్నాసులు గుర్తించడం లేదు. మెట్రో ఓల్డ్ సిటీ ఫలక్నుమా కేసి చారానా లాభం లేదు. ఆ షార్ట్ రూట్కు 2000 కోట్లు పెట్టి మెట్రో వేయడం అవసరమా? ముఖ్యమంత్రి కమిట్మెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవడు? కమిట్మెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవడు? రేపు వాళ్ళ అన్న ఫామ్ ల్యాండ్కి నేను మెట్రో వేస్తా అంటే మనం అంతా తల ఊపుతామా? అది ముఖ్యమంత్రి కమిట్మెంట్ అయితేంది, ముఖ్యమంత్రి ఇంకెవరైనా కమిట్మెంట్ అయితే. కమిట్మెంట్ should be passed as motion in assembly. After the assembly motion discussion ప్రాజెక్ట్ చేపట్టాలి. అంతేగాని ముఖ్యమంత్రి కమిట్మెంట్ అంటే వెదర్ ఈజ్ కమిటెడ్ టువర్డ్స్ పొలిటికల్ గెయిన్స్ ఆర్ సోషల్ గెయిన్స్ ఆర్ మన హైదరాబాద్ లేదా తెలంగాణ గెయిన్స్ కోసమా అని మనకి ఇప్పటివరకు అర్థమవుతలేదు. మెట్రో అంత షార్ట్ రూట్లో తొందర పడి ఆ తుర్కోళ్ల మధ్యలో మెట్రో తీసుకోపోతే మెట్రో మొత్తం ఎంఐఎం కబ్జా చేసుకొని అక్కడ షటర్లు, షాపులు, బండ్లు, మెట్రో కింద అంతా అదే బిజినెస్ పిల్లర్ కింద. అక్కడ ఎంఐఎం వసూళ్ళు టోటల్. మీరు చూడండి, అక్కడ ఓల్డ్ సిటీలో మెట్రో వేసినాక మెట్రోది కాదు, ఎంఐఎం మెట్రో, ఎల్ఎన్టీ మెట్రో కాదు, అది ఎంఐఎం మెట్రో. చారణ పైసలు రావు, మీరు గమనించాలి. ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, ఈ కాంగ్రెస్ హయాంలో ప్రతి అనౌన్స్మెంట్ పకడ్బందీగా జరగట్లేదు. అనౌన్స్మెంట్ చేసినాక 10 daysలోనే అది ఏదో మంత్రి పదమనో ఎమ్మెల్యేనో దాన్ని ఖండిస్తున్నాడు. అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా. అసలు ఒక జియో పాస్ అవుతుందా? జియోకి అర్థమేమి? జియో కన్నా ముందు అనౌన్స్మెంట్ ఎందుకు జరుగుతుంది? ఇదంతా గమనించాలి. అసలు జియో వాల్యూ ఉందా లేదా? అలా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసి వాళ్ళ మినిస్టర్స్ ఖండిస్తుంటే ఇది ఒక గవర్నమెంట్ నడుస్తుంది అనుకోవాలన్నా లేదనుకోవాలన్నా? అదే కాకుండా 4th సిటీ వైపు దృష్టి పెట్టడం ముఖ్యమంత్రి హోదాకు చాలా చిన్న విషయం. అంటే ఆయన స్టేటస్ దెబ్బగొట్టే విషయం 4th సిటీ. అసలు ఆయన విజువలైజ్ చేసి ఆయన వెంటపడి ఏ ఇతర సెక్టర్ యొక్క సపోర్ట్ లేకుండా 4th సిటీ నిర్మాణం చేస్తా అని ఆయన ఒక్కఆయననే పూనుకొని దానికోసం సింగపూర్, మలేషియా, ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాడో, డావోస్, అమెరికా, ఎక్కడెక్కడ పర్యటన చేసి ఉన్న ఎంప్లాయ్మెంట్ అట్మాస్ఫియర్ని బాగుపరచకుండా కొత్త సిటీ అని చెప్పి కొత్త వింతలు సృష్టిస్తానని, న్యూయార్క్ని మించిపోయే సిటీ నిర్మిస్తానని ఈ పూనుకోవడం వెనుక అర్థమేముంది? అదే కాకుండా రేషన్ కార్డ్, ఇప్పుడు చూడండి సిటీలో రేషన్ కార్డ్ అలజడే లేదు, ఎవరు ఇన్స్పెక్షన్ కోసం వస్తలేరు. అదే ఊళ్ళలో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అక్కడ వస్తున్నాయి కనుక ఈ రేషన్ కార్డు ఇష్యూ అక్కడ బాగా రేజ్ చేసి అక్కడ ఓట్లు దండుకొని
కామ్గా ఉందామని. అంటే సిటీ వాళ్ళు ఇప్పుడు పనికిరారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినప్పుడు పనికొస్తారు. అంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ దిట్ట అని అందరికీ తెలుసు. ఏదైనా చేంజ్ వచ్చిందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ఘోరంగా పర్ఫార్మెన్స్ ఉంది. రాజకీయ కమిట్మెంట్ లేదు, లేదా బ్యూరోక్రాటిక్ కమిట్మెంట్ లేదు, పాలసీ యొక్క చిత్తశుద్ధి లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ఎవరికి ఊహకందని చేంజెస్ తీసుకొని వస్తుంటే, మన తెలంగాణ రోజు రోజుకి నీలమట్టం అవుతుంది. నేను చెప్పిన 3 years 4 years వరకు యూ డోంట్ థింక్ అబౌట్ రియల్ ఎస్టేట్, ఇన్వెస్టింగ్ ఇన్ ప్రాపర్టీస్. రైతులు అనుకుంటూ విర్రవీగితే మళ్ళా పట్టణ ప్రజల పరిస్థితి ఏమి? అన్ని పెట్టుబడులు హైదరాబాద్ చుట్టూ అయితే తెలంగాణ పరిస్థితి ఏమి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవ్రీబడి షుడ్ రేజ్ దిస్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్. అసలు తెలంగాణ కొట్టుపోతుంది. తెలంగాణలో ఇంకా రోడ్లు కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, వాటర్ రిసోర్స్ కానివ్వండి అక్కడ లేవు. మరి తెలంగాణ ఒకవైపు గొడ్డుపోతుంటే 60% ఆఫ్ ది తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంటే, మరి హైదరాబాదు సెంట్రిక్ డెవలప్మెంటే ఉంటే మరి తెలంగాణ ఏం కావాలి? తెలంగాణలో ప్రజలు లేరా? పోనీ హైదరాబాదులో ఉన్న ప్రజలకు ఏ న్యాయం జరుగుతుంది? మాస్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణ వాళ్ళకి లభిస్తుందా, లేదా బయటి స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి లభిస్తుందా? మీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల, మీ సాఫ్ట్వేర్ సెక్టర్ వల్ల నేటివ్ తెలంగాణ పీపుల్కి ఏమైనా లబ్ధి చేకూరుతుందా? లేదు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ రేంజ్లో పెట్టుబడులు ఆకర్షిస్తుందో, అలాగే ఏదైనా ఒక హెవీ ఇండస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఆకర్షిస్తుందా? దాని పరిస్థితి ఏమి? ఏదైనా ప్రామిస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉందా? మెట్రో is not an issue that is related to development of a state. The issue is related to a particular city, which is not in dire needs of the metro, but still metro is being constructed with some other intention for commissions. అటు చదువులో దృష్టి లేదు, ఇటు ఇండస్ట్రియల్ పెట్టుబడులు రావు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, డావోస్ కాదు చావోస్ పోయినా పెట్టుబడులు రావు. పేరుకు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు తప్ప ఆ ప్రాక్టికల్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఏఐపిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదు. సో ఆప్షన్స్ అన్నీ చర్చబడుతున్నాయి. మీరు ఇమాజిన్ చేయండి, ఒక ఇండస్ట్రియలిస్ట్ బయట నుంచి వచ్చి తాను కట్టిన ట్యాక్సెస్, తాను కట్టిన జిఎస్టీ వల్ల ఈ స్టేట్లో ఏదైనా డెవలప్మెంట్ వస్తే మళ్ళీ విస్తరించవచ్చు అని చూస్తాడు, కానీ నేను కట్టిన ట్యాక్సెస్ మొత్తము రైతు బంధుకు పోతున్నాయి అంటే ఎవడైనా స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు అని ఎవడని అనుకుంటాడా? నీవు ఏం కట్టు అదంతా రైతు బంధుకే, రుణమాఫీకే. అంటే అన్ప్రొడక్టివ్ స్కీమ్స్కి ఓట్లు రాల్చే స్కీమ్స్ తప్ప ఈ గవర్నమెంట్కి ఏ అదర్ ఐడియా లేదు. చెత్త బ్రెయిన్స్ ఉన్న ఒక పొలిటికల్ పార్టీ అని 1 yearలోనే ప్రూవ్ చేసుకుంది. అందుకోసం చెప్తున్నా, 3 years వరకు ఫ్యూచర్ లేదు తెలంగాణకు. నేను ఆశామాషికి చెప్పాను, బాగా ఆలోచించి చెప్తున్నా. ఒక్కొక్క ఫ్యాక్టర్ ఇట్ ఈస్ డిఫీటింగ్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేస్ అయినా సెంట్రల్ గ్రాంట్స్తోనైనా అది హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యత తగ్గిస్తుంది. హైదరాబాద్ క్యాన్ బికమ్ ఎ నోడల్ సిటీ, బట్ ఇట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఫెయిలింగ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిలింగ్ అంటే రింగ్ రోడ్ లేవా? అవి లేవు. ఇప్పుడు చూడండి, రింగ్ రోడ్, కానీ ప్రాక్టికల్ ప్రొడక్టివిటీ, ప్రాక్టికల్ యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం. ఎన్ని డిపిఆర్లు ఇచ్చినా
ప్రాక్టికల్గా స్టేట్కు అది ఇన్కమ్ జనరేట్ చేస్తుందా, ఎలా ప్రొడక్టివ్ ఉంది, ప్రూవ్ చేయలేం. ఓఆర్ఆర్ శరవేగంగా విస్తరిస్తున్న శరవేగంగా నీ ఇన్కమ్ సరిపోతలేదు, నీ ఆబ్కారీ రెవెన్యూ దెబ్బతింటుంది. తెలుస్తూనే ఉంది మన కింగ్ఫిషర్ ఇష్యూ. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కోకొల్లలు అయిపోయినాయి, దానిపై యాక్షన్ లేదు. ల్యాండ్ కబ్జా అయితేనే ఉన్నాయి. ఈ ఈటల రాజేందర్ ఇష్యూ చూస్తున్నాం. అంటే ఎటు చూసినా కేఓసే తెలంగాణ. తెలంగాణ is state of chaos. Uneasiness is setting up in Telangana in just 1 year. You can imagine the fate of Telangana after 3 years. నేను చెప్తుంది ఒకటి. నేను మొన్న అమరావతి తెలంగాణ కంపారిజన్ ఇచ్చిన. అమరావతి ఒక స్టేట్, ఒక సిటీ, తెలంగాణ ఒక స్టేట్, కానీ దాని కంపారిజన్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే the city of Amaravati will be more in focus than total Telangana. ఇది జరగబోతుంది. మీరు ఇంకా ఈ ప్రవాహంలోనే కొట్టుకుపోదాం అనుకుంటే రియల్ ఎస్టేట్లో జరిగే డైరెక్ట్ సంఘటనలు వార్నింగ్ బెల్స్ ఇస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఇయర్ వరకు ఉట్టి వెస్ట్ హైదరాబాద్లోనే 5 లక్షల ఫ్లాట్లు, 5 లక్షలు ఖాళీగా ఉంటాయి. చాలా బిల్డర్స్ బ్యాంక్రప్సీ వైపు పోతారు. వందలాది లేఅవుట్లు బీడుగా మిగిలిపోతాయి. ద కమింగ్ 3 years ఫర్ తెలంగాణ ఈజ్ వెరీ మిజరబుల్. నేను షార్ట్ ఫామ్లో చెప్పదలుచుకున్నా. తెలంగాణ విల్ బికమ్ మోస్ట్ కేయోటిక్ స్టేట్ ఇన్ టోటల్ ఇండియా. పెట్టుబడుల కోసం చార్ధామ్ యాత్రకు పోయినట్టు పోతే పెట్టుబడులు రావు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన స్కిల్ సెట్స్ లేకుంటే మల్టీనేషనల్స్ కంపెనీస్ పెట్టుబడి పెట్టవు. కాస్ట్ ఆఫ్ లేబర్ ప్లస్ లేబర్ పాలసీస్లో డ్రాస్టిక్ చేంజెస్ రాకపోతే ఉన్న ఐటీ కంపెనీ కూడా పీక్కొని పోతాయి. గ్లోబల్గా వచ్చే రిసెషన్, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రావటం వల్ల జరిగే డ్యామేజ్, టోటల్ ఇండియన్ ఎకానమీ కొలాప్స్ అవుతున్న తరుణంలో మనం పెట్టుబడులు, స్కై స్క్రేపర్స్ అంటే భూమి దిక్కు చూడకుండా పైదా చూస్తే మూతి పండ్లు రాలుతాయి. ఇది సింపుల్ స్టేట్మెంట్ నాది. ఇప్పుడు తెలంగాణ ఆకాశం వైపు చూస్తుంది, కాళ్ళ వైపు చూస్తే కాళ్ళు గాల్లో ఉన్నాయి. ఏ క్షణమైనా పైనుంచి కింద కూలి పడవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క అంశం కేర్ఫుల్లీ స్టడీ చేయాలి అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.